నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కాలుష్యాన్ని నివారించి ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని 7వ వార్డులో ఉన్న గ్రౌండ్లో ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ మొక్కలను నాటారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితాంధ్రగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, కాలుష్యం పెరిగిపోతుందని, దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని, అలాగే గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, మునిగిరీష్, చంద్రనీల్, నయీం, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాకింగ్ చేసుకుంటారు మా వాళ్ళందరూ కూడా. చాలా ఇబ్బంది. నైట్ 10 పేరు పోతున్నాడు, రచ్చగానే చూస్తూ ఉంటాను. ఇంకోళ్ళకి ఏం చెప్పలేక దమ్ముండే పరిస్థితి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేద్దాం. అలాగే పిల్లలు ఆడుకునేదానికి వాళ్ళకి ఏ వస్తువులు కావాలా, ఉయ్యాలు కావాలా, లేకపోతే అటు ఇటు పిల్లలకి చేసేదానికి కావాలా, ఏ వస్తువులు కావాలో అన్నీ కూడా నేను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రాణం ఉంటే కాలం నా వాళ్ళని, నా ఏరియాని అయితే నేను మర్చిపోతా. ధైర్యంగా 50 నేను చెప్తా. నేను పుట్టింది గూడూరు అర్జునపాలెంలో. నేను ఎక్కడ ఆడపుట్టే కూడా చెప్పుకోను. నేను పుట్టింది నా గూడూరు, నా వాళ్ళు నిలకడ. వాళ్ళ దేవాలయం రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా కాబట్టి నా వాళ్ళని ప్రాణం పోయినా మర్చిపోయే సమస్య అని చెప్పి నేను తెలియజేస్తూ, అన్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మీరు ఎస్కేఆర్ గవర్నమెంట్ కదా పెడతా ప్రోగ్రాము. నేను వద్దని చెప్పా. మా టైం బాగుండి నా ఏరియాలో పెట్టడం చాలా సంతోషం అని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తూ, ఇక్కడ శానిటేషన్ కానీ అవి కూడా నేను ఎమ్మెల్యేలో ఉన్నాను సార్ ఇక్కడ. కాబట్టి ఇది బాగా చేయండి, ఎందుకంటే స్వామి ఏరియా ఇది. అలాగే ఇప్పుడే చెప్పు మళ్ళీ కరోనా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో కూడా అందరూ కూడా పరిశుభ్రంగా ఉండి ఆ కరోనా రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మీకు గుర్తులేదు, నేను ఎమ్మెల్యే కాకపోయినా కరోనా వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో సాయం చేశాను. మా వాళ్ళు ఇంటికి వచ్చి బియ్యం వేయడం కానీ, కూరగాయడం కానీ, గుడ్లు వేయడం కానీ అన్నీ కూడా మొత్తం అర్జున వాళ్ళంతా కూడా చేశాం. ఎందుకంటే నా బాధ్యత కాబట్టి నేను చేశాను. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ మీరు చూపించుకుంటే ఆ బిల్స్ తెచ్చిస్తే ఆ బిల్స్ నేను డబ్బులు తీసుకొస్తానని చెప్పి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, తెలియని వాళ్ళు రావట్లే. కాబట్టి మీరు రాండమ్మా. ఇక్కడేమీ పార్టీలతో సంబంధం లేదు. ఇది నా ఏరియా, నా అడ్డ. ఇక్కడ ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే వచ్చి పని చేసుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కూడా అది ఇది మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం కూడా దాదాపు 500-600 మెజార్టీ ఈ వార్డులో వచ్చింది. అంటే ముందు అరుంధతి వాడ, ఫస్ట్ అరుంధతి వాడ మెజార్టీ వచ్చింది సార్. తర్వాత ఈ వార్డులో నాకు 500 మెజార్టీ వచ్చింది. కాబట్టి చాలామంది సునీల్ కుమార్ వార్డులోనే మెజార్టీ తగ్గించేస్తామని చెప్పి డబ్బులు అధికంగా పంచారట. పంచినా మా వాళ్ళు లెక్క చేయకుండా ఓటు మాత్రం సునీల్ ఎమ్మెల్యే ఓటు మాత్రం సునీల్ కుమార్కి వేశారు ఖచ్చితంగా. తర్వాత ఇంకో ఓటు లేదు, తర్వాత 5 మంది వేశారు. ఎందుకంటే వాళ్ళ సొంతం కాబట్టి డబ్బులు ఆ రోజు కాదు ఏర్పడే ఖర్చు పెట్టుకోండి. కానీ సొంతంగా వాళ్ళ ఇళ్ళ ముందు ఉండేవాడిని, ఏ ఇష్యూ వచ్చినా నాతో మాట్లాడేవాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసి మీ అందరికీ రుణపడి ఉన్నా. ఇక్కడ పుట్టినందుకు గర్వపడుతున్నా. నేను ఇక్కడ అర్జున వాళ్ళు పుట్టినందుకు గర్వపడుతున్నా. మీ అందరి దయ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానండి. ఏదైనప్పటికీ ఈ పార్కుని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. మాతో పాటు మా తోడుగా మా అక్క భారత కూడా ఉంది. ఇక్కడ విషయాలు కూడా ఆమె కూడా పట్టించుకుంటుంది అనే విషయాలు కూడా. కాబట్టి ఇద్దరం కలిసి ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకేదైనా ఇష్యూలు ఉన్నా కానీ మీరు నా దృష్టికి తీసుకురండి. ఒకవేళ నేను మీకు అందుబాటులో లేకపోతే ఇక్కడ మా సీను, మా రవి వాళ్ళు, మా ఇంకో సీను ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు మా ప్రజలు. వాళ్ళతో మాట్లాడి ఏదైనా ఇష్యూ ఉంటే నాకు దృష్టికి తీసుకురామని చెప్పి కూడా మా అందరినీ కోరుకుంటూ, మరొకసారి ఈ పార్కులో అతి త్వరలో 2 రోజులు అనిపిస్తాం సార్. మా వాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ 60 రోజులు అంటే నడవాలి మా వాళ్ళు ఎప్పుడెప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అలానే మన పట్టణంలో ఈరోజు 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకున్నాం. ఇక్కడ చిన్నకూరు మరియు ఇంకా 2 ఓపెన్ స్పేస్
ఆఫీసుల్లో మనం ప్రపోజ్ చేసుకుని ఉన్నాం. అక్కడ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈరోజు ఈ యొక్క మన ఈ గ్రౌండ్లో ముందు పెద్ద మొక్కలు ఏదైతే నీడ కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నామో ఆ మొక్కల్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా మనం నాటుకోవడం జరిగింది. త్వరలో ఈ పార్క్ని గౌరవ శాసనసభ్యుల వారి యొక్క దిశానిర్దేశాల మేరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. రాబోయే 60 రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మెప్పా సిబ్బందికి, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు మనం ఎక్కడ కార్యక్రమం జరుపుతున్నామో ఇది గతంలో చెన్నకేశవ గుంటగా ఉండింది. ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1995లో మొట్టమొదటిసారిగా సునీల్ కుమార్ గారు చైర్మన్ అవగానే ఈ గుంట అభివృద్ధికి జన్మభూమి కార్యక్రమంలో తీసుకుని ఆ రోజు చేయడం జరిగింది. తర్వాత ఆయన శాసనసభ్యులుగా అయిన తర్వాత ఈ యొక్క చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయడం జరిగింది 2014-19లో. ఇప్పుడు మళ్ళా శాసనసభ్యులుగా 2024లో ఎన్నికైన తర్వాత ఈ ప్రాంతాన్ని పిల్లలు ఆడుకునే ఆహ్లాదకరమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలా. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాకి సంబంధించి ఎక్కడా కూడా పార్కు లేదు. దీన్ని తీర్చిదిద్ది ఇక్కడ నేను జన్మించిన దానికి నా జన్మస్థల రుణాన్ని తీర్చుకోవాలని ఆశించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకున్నాం ఏంటంటే ప్లాస్టిక్ని నిషేధించాలా. ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు అయ్యాయి, గంటలు అయ్యాయి, అదే గ్లాసులు అన్నీ వాడుతున్నాం, అదే బాటిల్స్. వీటిని రీసైక్లింగ్ చేస్తారు, ఉపయోగించుకుంటారు. అవి 200 సంవత్సరాలైనా ప్లాస్టిక్ కవర్లు మట్టిలో అట్టే ఉంటుంది కానీ అది కరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకొని పర్యావరణాన్ని కాపాడిన రోజు ఆరోగ్యాన్ని కాపాడగలం. ఆరోగ్యానికి పర్యావరణానికి లింక్ ఉన్న విషయంలో మనం అందరం గుర్తుంచుకొని మనం ఏ ఆశయంతో, ఏ ఆలోచనతో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే ఆలోచనతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో గురువారం రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నర్వీల్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ రోహిణమ్మ 5,000 అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ హాజరయ్యారు. అనంతరం దివ్యాంగులకి పలసరుకులు అందజేశారు. ఈ కార్యక్రమాలలో ఆంధ్ర మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన, ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ, శశిరేఖ, ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్, పల్లం వెంకటేశ్వర్లు, మెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు. ఈరోజు వీరభద్రస్వామి గుడిలో దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మా సభ్యులందరి సహకారంతో మేము ప్రతి నెల ఇక్కడ వీళ్ళకి ఇచ్చేదానికి చాలా వరకు కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ ఉన్నారు ఒక్క నెలకి. అట్లాగే జూన్లో ప్రతి సంవత్సరం నేను, ఇట్లాగే కొంతమంది ఒక 5-6 నెలలకి ప్రతి సంవత్సరం వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. మిగతా రోజుల్లో కూడా మా వాళ్ళు ఒకరిద్దరు కలుసుకొని కూడా దీన్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కూడా ఈ సుధీర్ వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము. మా సభ్యులందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో పలసరుకులు దివ్యాంగులకు ఇస్తున్నాము. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ నెల రోహిణి మేడం వాళ్ళ వివాహ దినోత్సవం జూన్ 23వ తేదీ. ఆ సందర్భంగా మేడం ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారు. మేడం
మేడంకి సార్కి ఆయుధారోగ్యాలు ప్రసాదించి దేవుని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్నటువంటి ఈ కల్చర్ కీ పంపిణీ కార్యక్రమం భాగంగా ఈరోజు కూడా స్థానిక వీరభద్ర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు దాతగా డాక్టర్ రోజనమ్మ గారు వారి వివాహ దినోత్సవ సందర్భంగా ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున వారికి ముందస్తుగా వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నటువంటి దివ్యాంగులు కూడా ముందు వారు ఎంతోమంది ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలని, అలాగే మా సహకరిస్తున్నటువంటి ఇన్నోవేట్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మరోమారు పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని జూన్ 5, 2025 అనగా గురువారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ పరిధిలో 200 మొక్కలు నాటడం జరిగిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసులు తెలిపారు. ఎంపీడీఓ మాట్లాడుతూ అటవీశాఖ వారు 4000 మొక్కలు సరఫరా చేయడం జరిగిందని అన్నారు. వాటిని మండల కార్యాలయం పరిసరాల్లో నాటి ప్రతి ఒక్కరికి పర్యావరణం గురించి తెలపడం జరిగిందని తెలిపారు. రేపటి తరం మెరుగ్గా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. మొక్కలు నాటడమే కాదు, అవి పెరిగి పెద్దది అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నీరు పోసి వాటిని కాపాడాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు మరియు ఏటీఎం మాధవి, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గూడూరు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం కార్యక్రమం కింద ఇక్కడ ఎంపీడీఓ ఆఫీసు ఆవరణలోను మరియు ఇక్కడ కాంపౌండ్లో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంటు మరియు వెలుగు ఆఫీసు మరియు సచివాలయ ఆఫీసు, రైతు భరోసా కేంద్రాల దగ్గర మొక్కలు నాటడం సుమారు 200 మొక్కలు ఇక్కడ నాటడం జరుగుతుంది. అలాగే ఎస్డబ్ల్యూబీ షెడ్డు, వాకాడ ఎస్డబ్ల్యూ షెడ్డు దగ్గర మరియు ఐకేబీ వాళ్ళ ద్వారా ప్రతి ఇంటికి ఒక 1500 మొక్కలు నాటడం జరుగుతుంది. అలాగే ప్రతి పంచాయతీకి 15 మొక్కలు తగ్గకుండా 20 నుంచి 15 మొక్కలు ప్రతి పంచాయతీలోనూ నాటించడం జరుగుతుంది. అలాగే ప్రతి పంచాయతీలో ఉన్న షెడ్ల దగ్గర కూడా నాటించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విధంగా పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే వీటిని నాటడమే కాదు, వీటి పర్యవేక్షణ తర్వాత తదుపరి దినాల్లో ఇవి పెద్ద అయ్యే వరకు వాటిని పర్యవేక్షించి అన్ని మొక్కలు అన్ని మొక్కలు ఈరోజు మనం వేసే మొక్కలు ప్రతి మొక్క బతికేటట్టుగా పర్యావరణానికి సంరక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా సిబ్బందిని ఆదేశించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరు దోహదం చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఎన్ఆర్జీసీ ఫీల్డ్ అసిస్టెంట్లకి, కూలీలకు కూడా ఈ కార్యక్రమం ప్రోత్సహించారు. అలాగే మన పంచాయతీ ఆఫీస్ తరఫున డిప్యూటీ ఎంపీడీఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది మరియు రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఈ మొక్కలు అని పంపిణీ చేయడం కానీ నాటడం కానీ జరుగుతుంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై పెట్టే అక్రమ కేసుల వల్ల మా మనోభావాలు దెబ్బతీయలేరని, ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వై గురుమూర్తి పేర్కొన్నారు. ఇటీవల అరెస్టు కాబడి జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బుధవారం సాయంత్రం పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, గురుమూర్తులు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, చేసే తప్పులను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నిస్తున్నందువల్లే ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని పేర్కొన్నారు. వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ రాష్ట్రంలో ఎవరైనా బలమైన నాయకులు, ఎవరైనా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అని గొంతెత్తి మాట్లాడితే గొంతునికే కార్యక్రమం చేస్తున్నారు. లేనిపోని అక్రమ కేసులు పెట్టి కింద గ్రామ స్థాయిలో ఉండే సర్పంచ్ దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరినీ ఎలా అరెస్ట్ చేయాలి, ఎలాంటి కేసుల్లో ఇరికించాలనే చూస్తున్నది. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎలా నెరవేర్చాలి, ఎలా నిధులు తీసుకురావాలి, కేంద్రం నుంచి ఎలా నిధులు రాబట్టుకోవాలి, ఎలాంటి
ప్రాజెక్టులు తీసుకురావాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. ఓన్లీ మాటలు చెప్పి మోసపూరితంగా అధికారాన్ని చేకూర్చుకొని ఆ మాటలు అమలు చేయకుండా ఈరోజు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్కే ఈ కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులు మా నాయకుల యొక్క మనోధైర్యాన్ని ఏమాత్రం తగ్గించలేవు. ఖచ్చితంగా గట్టిగా ఇంకా బలంగా పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా సైన్యమే ఈ హామీలు అమలు చేసేంత వరకు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం పైన పోరాడుతుంది. గవర్నమెంట్ చేసే తప్పులు కానీ అరాచకాలు కానీ ఎత్తి చూపిన దానికి ఈరోజు అక్రమంగా గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసు పెట్టి అకారణంగా ఈరోజు ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. చాలా దారుణమైన విషయం. ఆయన చేసిన తప్పల్లా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చలేదు, లేకపోతే ప్రజలకు జరిగే అన్యాయాల్ని ప్రశ్నించడమే ఈరోజు ఆయన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు గవర్నమెంట్ ఇది చేస్తూ ఉంది. ఈయన గురించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఒక భయప్రాంతాలందరినీ భయప్రాంతాలు గురి చేసి మొత్తం ఒక డైవర్ట్ చేసి టాపిక్లన్నీ డైవర్ట్ చేసి ఏదో జరిగిపోతుందనే విధంగా ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరలోనే గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వస్తారు. 11 లేదా 12వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. బాగా గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యమైన వ్యక్తి. ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొని ఖచ్చితంగా నేను నా ఏదైతే ఒరిజినల్ క్యారెక్టర్ ఉందో దాన్ని వదులుకొని నేను ధైర్యంగా ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా ధైర్యంగా ఉన్నారు. త్వరలోనే బయట వస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోట మండలంలోని ఏవీఎస్ఆర్ జెడ్పీ హై స్కూల్ నందు నాయకులు, ఫారెస్ట్ అధికారులు మరియు వన సంరక్షణ సమితి సభ్యులతో కలిసి స్కూల్ ప్రాంగణం నందు మొక్కలు నాటి వన సంరక్షణ సమితి సభ్యులకు 3 మండలాలకు గాను 2600 మంది సభ్యులకు మంజూరైన 2,16,36,000 రూపాయల చెక్కులను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ చేత అందజేశారు. ఈ కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తర్ రెడ్డి, చిలుకూరు దశరథరాం రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్, భాయ్ గణపతి, కిషోర్ నాయుడు, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, డిఎఫ్ఓ డి వెంకట్రమణయ్య, గాయం శ్రీనివాసులు, ఫారెస్ట్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పులు ఇప్పించమ్మా, మేము అందరూ నేర్పిస్తాం. గూడూరు మండలం మా మధు యాదవ్ గారికి, ఉప సర్పంచ్ గారు భాస్కరన్ గారికి, అలాగే సోదరులు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటూ హస్తే స్ఫాటికమాలికాంచ దధతి పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతి. మమ్మల్ని గెలిపించినందుకు మీరు పశ్చాత్తపడిపోతానంట. నేను ఎందుకు గెలిపించామా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు గెలిపించామా మోడీ గారు, ఎందుకు గెలిపించామా పవన్ కళ్యాణ్ని, ఎందుకు గెలిపించామా గూడూరులో సునీల్ కుమార్ని, మీరు అంత బాధపడిపోతానంట. నేనేం పాపం చేశాను నాకు అర్థం కాల. నేను గెలిచినప్పటి నుండి పని చేస్తాను తప్ప నేను వేరేది చేయట్లే. ప్రజల కోసమే ఉన్నాను తప్ప, అందుబాటులో ఉన్నాను తప్ప నేనేం చేయట్లే. ఈరోజు కూడా చెప్తున్నా వాళ్ళకి, అలా మాట్లాడే నాయకులు తెలియజేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాదాపు 2,16,00,000 రూపాయలు ఈరోజు విఎస్ఎస్ పంచుతున్నాం. మీ హయాంలో ఎక్కడైనా పంచారా చెప్పండి, ధైర్యం ఉంటే చెప్పండి. మీరు పంచారా? మీరు పంచే కార్యక్రమం లేదు. అట్లాగే ఈ స్కూల్లో ఒక ఇండోర్ స్టేడియం నేను శాంక్షన్ చేయించా ఇక్కడే. దాన్ని గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు క్యాన్సిల్ చేయించారు. నేను మళ్ళీ మొన్న మా జలీల్ అహ్మద్ పవన్ రిక్వెస్ట్తో మళ్ళీ గూడూరులో సర్ప్ చైర్మన్ గారు వస్తే ఆయనతో మాట్లాడి 2,20,00,000 రూపాయలు నేను మళ్ళీ శాంక్షన్ చేయించా. త్వరలో ఆ స్టేడియం కూడా, మినీ స్టేడియం కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు క్వార్టర్ రోడ్డు ఎంత దారుణంగా ఉండింది. ఈరోజు నేను గెలిచిన తర్వాత సిమెంట్ రోడ్డు ఇచ్చా. నిజమాబోదని చెప్పండి, వాస్తవాలు చెప్పండి. గతంలో మీరు ఏమైనా ఇచ్చారా?
ఈరోజు ఎన్ఆర్ఐఎస్ కింద మీ గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. గతంలో మీరు చేశారా? ఈరోజు చెరువులన్నీ కూడా ఈరోజు బూడొస్తున్నాం, కట్టలన్నీ కూడా వేస్తున్నాం. గతంలో మీరు చేశారా? మేము గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి పెన్షన్ మేము ఇస్తున్నాం. గతంలో మీరు చేశారా? 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పడింది మీకు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. మేము గెలిచినప్పుడే మాట చెప్పిన ప్రకారం ఇంకో 2 నెలల పెన్షన్ కూడా ముందుగా ఇచ్చి మేము పంచాం. వాలంటీర్లు లేకపోతే మునిగిపోద్ది, ఇరిగిపోద్ది, చెరిగిపోద్ది అని చెప్పారు. వాలంటీర్లు లేకపోయినా ఈరోజు మా నాయకులు, మేము, మా అధికారులు, సచివాలయం సిబ్బంది వచ్చి మేళ్ళకి వచ్చి పంచుతున్నాం పెన్షన్లు. నిజమా అబద్ధమా? 1000 పెంచి నువ్వు పెంచావా? లే, 5 సంవత్సరాలు పెంచి 250 ఏట. మేము ఏకదమ్మున రామారావు, మా రమణయ్య గారిని, మా సేనయ్య గారిని, మిగిలిన సిబ్బంది అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే కొన్ని దగ్గర చిన్న డిస్ప్యూట్ ఉన్నాయి, అవన్నీ కూడా సరి చేయమని చెప్పి కూడా మా ఊళ్ళని తెలియజేస్తున్నా. అంటే అన్ని దగ్గర కాదు, ఒక చిలకూరు మండలంలో 2 ఊళ్ళల్లో కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఉన్నాయి. కాబట్టి అవి కొన్ని కూర్చొని సరి చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పేదోళ్ళు, వీళ్ళకి అన్యాయం చేస్తే మనకి చెడ్డ తప్ప ఇంకోటి చెడ్డ రాదు. కాబట్టి పేదవాళ్ళకి న్యాయం చేయండి. ఎక్కడన్నా అర్హులు ఎవరన్నా మిస్ అయ్యింటే మాత్రం స్వామి చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చెలకూరు 1,46,76,000 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేస్తున్నాం ఇక్కడ. అట్లాగే చేరిమాల్లో 39,72,000, అన్నంబాకులో 26,10,000, అలాగే వృత్తవారిపాలెంలో 40,94,000, వల్లిపేడలో 39,97,000 ఇక్కడ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అట్లాగే చెట్టమూరు మండలంలో మొలకలపూడి మా గోపాలన్న గారి ఊళ్ళో 18,85,000, అలాగే ఎలసిరి మా కృష్ణారెడ్డి, మా చిన్నారావు గారి కాదు ఎలసిరి మీది కదన్నా చెంచన్ గారి ఊళ్ళో 4,34,000 రూపాయలు, అలాగే యాక్సిరి మా చిన్నారావు అన్న కృష్ణారెడ్డి గారి ఊళ్ళో 2,32,000, అలాగే పార్టీమీటర్ కూడా కదా. అందులో భాగంగా ఈరోజు మన జిల్లాకి 4,50,000 మొక్కలు ఈరోజు టార్గెట్ ఇచ్చారు. ఈ ఒక్కరోజే 4,50,000 మొక్కలు నాటాలని. అందులో భాగంగానే ప్రతి మండల లెవెల్ ఆఫీసర్లు కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ప్రతి మండలం నుంచి మొత్తం 6,000 మొక్కలు. ఈ మండలంలో కోట మండలంలో కూడా 27 పంచాయతీలకు గాను మన ఎండిఓ గారు 6,300 మొక్కలకి మనకి లెటర్ కూడా ఇచ్చారు. ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నాను. ఈ ఒక్కరోజే కాకపోయినా కానీ మనం ఈ మొక్కలను ఈ రోజే నాటాలని కాదు, 2-3 రోజులైనా టైం తీసుకొని మనం ఈ టార్గెట్ అనేది అచీవ్ చేయాలని నేను ఈ సభాముఖంగా మిగిలిన అధికారులకు కూడా తెలియజేస్తున్నాను సార్. మనకి ఈ నిన్న కూడా ఒక 6,000 మొక్కలు కావాలని లెటర్ ఇచ్చారు సార్. కానీ అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకొని వాటిని ఎక్కడ నాటుతున్నారు, వాటికి పేరు అమౌంట్ 3 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అందులో ఈ నియోజకవర్గం నుంచి మొత్తం 7 VSS. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం ప్రతిసారి జరుపుతున్నాం. ఇది ప్రతిసారి కోటి చెట్లు నాటాం, 2 కోట్ల చెట్లు నాటుతున్నాం అనేది వస్తుంది. కానీ యాక్చువల్లోకి వచ్చేటప్పటికి ఎన్ని చెట్లు లైవ్లో ఉన్నాయనేది కూడా మనకు అది తెలియటంలా. కానీ మనకున్న ఎమ్మెల్యే గారు కరెక్ట్గా ఒక 4 రోజుల కిందట ఆయన బర్త్డే జరిగింది. అందరికీ ఆయన ఏం చెప్పాడంటే, నాకు పూలమాలలో ఏ విధమైన కానుకలు కానీ ఏమీ తేకుండా బిడ్డలకి స్కూల్లో చదివే వాళ్ళకి పుస్తకాలు, పెన్సిల్ తెమ్మన్నారు. అంత మంచి మనసు అయింది. అదేవిధంగా ఆయన ఛాలెంజ్ని స్వీకరించమని మా పార్టీ నాయకులందరినీ కోరుతున్నా. ఆయన ఈరోజు బిజీ షెడ్యూల్లో ప్రతి దగ్గర చెట్లు నాటాడు. నేను మా నాయకులను ఒకటే అడుగుతున్నా, మీరు ఆయన మా సోదరులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, డిఎఫ్ఓ గారికి, వేదిక మీద ఉన్న ఇతర తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం. పర్యావరణ దినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాల్లో ఈరోజు చెట్లు నాటుతున్నారు. చాలా శుభపరిణామం. కాలుష్యం లేకుండా ప్లాస్టిక్ని కూడా మనం అవాయిడ్ చేస్తూ చెట్లు ప్రతి ఇంటి ముందర నాటుకుంటే మనకి వర్షం రేటు కూడా ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా ఇందాక మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ లభిస్తుంది కూడా మనకి. కరోనా టైంలో చాలామంది ఇబ్బందులు పడుతుంది విషయం వాస్తవేను. కాబట్టి
ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో చెట్లు నాటాలి. నాటడమే కాకుండా వాటిని రక్షించుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. తప్పక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ దినోత్సవం అంటే ఏంది, దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితాన్ని కాంక్షించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్. ఎప్పుడో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే దీని గురించి బాగా ఆలోచించి అడవులు అటవీ శాఖ సిబ్బంది ఒకరే కాదు, దాన్ని సంరక్షించాల్సింది ప్రజలందరినీ దాంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఆనాడు వన సంరక్షణ సమితి సభ్యులుగా మిమ్మల్ని అందరినీ చేర్పించడం జరిగింది. అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఏంద్రా ఇది మాకు ఈ కర్మ అనుకున్నారు. ఈరోజు ఆయన నాటినటువంటి బీజాన్ని ఈరోజు మనం ఆ ఫలాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆ రోజు ఆయన దీనికంటూ ఒక అమౌంట్ కేటాయించి అడవుల్ని పెంపొందించి అడవుల్లో నీటి వసతుల్ని కల్పించి దాని కారణంగా చెట్లను పెంచిన కారణంగా ఈరోజు మనకు మన 3 మండలాలకే కోట మండలం దీంట్లో లేదు, సెకండ్ ఫేజ్ లో ఇస్తారంట. ఈ 3 మండలాలకే దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఈ రోజు వచ్చాయి అంటే ఆ రోజు మన విజనరీ సీఎం ఆ రోజు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన రేంజ్ ఆఫీసర్ రమణి గారికి, వేరే మీద కావాల్సిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మాట్లాడిన ఒక నినాదం. దాంతో భాగంగా ఈరోజు చిట్టమూరులో కూడా 6,000 మొక్కలు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు అధికారులు, నాయకులు, ప్రజలు కలిసి కూడా ఈరోజు చిట్టమూరులో చెట్లు నాటడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు కూడా చెట్లు వేయడమే కాకుండా ఆ చెట్లు పెంచే కార్యక్రమం బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే మేము ఈరోజు చిట్టమూరులో గతంలో ఎంపీపీగా ఉన్న ఉపజాత ఉన్న మన సునీల్ గారు ఆశీస్సులతో కొత్తగుంట చిట్టమూరేసిన చెట్ల కింద ఈరోజు దాదాపు పశువులు అయితేనేమి, అదేవిధంగా ప్రజలైతే సేవ తీర్చుకుంటూ మంచి వాతావరణాన్ని ఇచ్చే పరిస్థితి మీరందరూ కూడా చూస్తుంటారు కదా. చెట్ల యొక్క పరిస్థితి మీరందరూ అర్థం చేసుకుని మీకు ఇచ్చిన చెట్లని పెంచే బాధ్యత మీరందరూ సంపూర్ణ ఇంట్లో ఏ విధంగా మనం మన ఇల్లుని కాపాడుకుంటాం అదేవిధంగా చెట్టుని కాపాడుకునే బాధ్యత మీరందరూ తీసుకుని కోరుకుంటూ మరియు చిట్టమూరు నుంచి ఎల్లసిరి పంచాయతీ, మలకలపూడి పంచాయతీ, యాక్సిరి పంచాయతీ నుంచి వచ్చిన మా వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు మీకు వచ్చే యొక్క అమౌంట్ ఆ చెక్కిని కూడా అది మీ అకౌంట్ లేయడం, చైర్మన్ అకౌంట్ లేయడం, ఆ తర్వాత ఏం చేయాలనేది మేము కూడా ఒకసారి ఎమ్మెల్యే గారితో చర్చించి, మీ నాయకులతో చర్చించి ఆ తర్వాత మళ్ళీ కూడా ఒకసారి కార్యక్రమం చిట్టమూరులో పెట్టుకునేదానికి ఆలోచిస్తాను తెలియజేస్తూ మరి మంచి అవకాశం. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की श्री अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगीराज परब्रह्म श्री समर्थ सद्गुरु साईनाथ महाराज की अन्नदाता 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 सुखी भव सुखी भव सुखी भव ఇప్పుడు సాయి ప్రసాద్ అన్ని తయారు మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉపయదాతలుగా యాచవరం గ్రామానికి చెందిన ఆలూరు శంకరయ్య ఆచారి, రాధమ్మ దంపతులు, కుమారుడు చైతన్య ఆచారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नरदेहि पाहस प्रेमानीतो हिंदाई खली नरुटांगण वंदी न चरणा डोल्यानि पाही न रूपा तुझे प्रेमे अलंगिन आनंद न्यासन तेहनाकं महिमान सत्यंत्र पूर्वे साध्यासन ईश्वरं सद्गुरुं साईनाथं श्री साई सकृपा साई
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే గూడూరు కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ 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 ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ అభిషేకాలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తుల భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈరోజు పెంచిన సార్ యాడ్ చేయాలి గ్రూప్లో మిమ్మల్ని పెంచిన సార్ యాడ్ చేయాలి. ప్రతి బుధవారం ఉంటుంది, ఈరోజు నాకు బాగా సందర్భం ఉంటుంది. ఈరోజు ఒక తక్కువ 100 మంది దాకా వస్తారు. లోకే ఏదో నిజం ఇది రావట్లేదు. అది ఇట్టా ఇది అటు మార్చలేదు. ఇప్పుడైనా మార్చు. అది దీని వేసినా అంతే ఇది కరెక్ట్. ఇది గుంట కదా, అంతే, దానికి అది పాడాలి. పెద్ద ఏమన్నా నేను చట్నీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.